రెడీగా డీటెయిల్స్ చూద్దాం. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది. ఆయనకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. దీనిలో 25 లక్షల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు, 5 లక్షల రూపాయలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, చెన్నమనేని రమేష్ కి 30 లక్షల జరిమానా విధించినట్టుగా తెలుస్తుంది కోర్టు. డీటెయిల్స్ ఏంటి? వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ కాలంగా హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. వాదనలు ముగిసిన తర్వాత కూడా తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. తుది తీర్పులో చెన్నమనేని రమేష్ కు ఊరట లభించలేదు. ఆయన జర్మనీ పౌరుడే అని చెప్పేసి హైకోర్టు నిర్ధారించింది. ఆయన కోర్టు ముందు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు మరోవైపు ఆయనపై కేసు వేసినటువంటి మాజీ ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కేసు వేశారు. ఇరువురి ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఆయన గతంలో జర్మనీలో చాలా కాలం ఉన్నారు. అక్కడ జర్మనీ పౌరసత్వం ఉంది. అదే విధంగా ఇటు ఇండియాకి సంబంధించి కూడా పౌరసత్వం ఉంది. 2 పౌరసత్వాలు ఆయనకు ఉన్నాయి. ఆయన సుదీర్ఘ కాలం అక్కడే ఉండి పనిచేస్తున్నారు కాబట్టి ఆయన జర్మనీ పౌరుడుగా గుర్తించాలి అని చెప్పేసి కూడా ఇటు ఆది శ్రీనివాస్ తరఫున న్యాయవాది వాదించారు. ఆ మేరకు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈ రోజు తీర్పును కూడా వెలువరించింది. చెన్నమనేని రమేష్ కు ఇక హైకోర్టులో షాక్ తగిలినట్టే అని చెప్పేసి చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ కేసులో ఆయనకు 30 లక్షల జరిమానాలు కూడా హైకోర్టు విధించింది. 25 లక్షలు ఆయన తరఫున కేసు వేసినటువంటి ఆయనకు చెన్నమనేని రమేష్ హైకోర్టుకు వెళ్లే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? హైకోర్టు తీర్పు తర్వాత ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతం హైకోర్టు విధించినటువంటి తీర్పుకు సంబంధించి ఇప్పటికే ఉన్నత న్యాయస్థానం ఆయనకు 30 లక్షల జరిమానా కూడా విధించింది కాబట్టి అవి చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. 30 లక్షల్లో 25 లక్షలు ఆది శ్రీనివాస్ చెల్లించాలి, మరో 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని చెప్పేసి కూడా ఉన్నత న్యాయస్థానం అయితే సూచించింది. ఆ మేరకు తీర్పును కూడా వెలువరించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయి వెలువడిన తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, లేకపోతే హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఇటు ఈ జరిమానా చెల్లిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఆయన తప్పుడు పౌరసత్వాన్ని ఇక్కడ ఉంచేసే ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పేసి కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి చెన్నమనేని రమేష్ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారా, లేకపోతే హైకోర్టు తీర్పునే ఫాలో ఈ జరిమానా చెల్లిస్తారా అనేది కూడా మరి కొద్ది రోజుల్లో తేలింది.